ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో హిందూ ముస్లిం కలిసిమెలిసి ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల ముస్లిం సోదరులకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సిరిసిల్ల షాదీఖాన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై ముస్లిం సోదరులకు స్వీట్స్ అందిస్తూ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో హిందూ ముస్లిం అంతా కలిసిమెలిసి ఉన్నామని, రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు. ముస్లింల రిజర్వేషన్ ప్రకారం అన్ని రంగాల్లో అవకాశం కల్పించామని తెలిపారు. ముస్లింలకు ఏ అవసరం ఉన్నా తాను దగ్గరుండి తీరుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందన్ చక్రపాణి మరియు గూడూరు ప్రవీణ్, దారుణం లక్ష్మీనారాయణ, ఆకునూరి శంకరయ్య, మస్జిద్ కమిటీ అధ్యక్షుడు షేమి మరియు సత్తార్, సలీం, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులలో కలిసి వారితో ఉపవాసం ఈరోజు చేయాలని చెప్పనేటువంటి సత్సంకల్పంలో సిరిసిల్ల మున్సిపల్ కేంద్రంలో ఉన్నటువంటి షాదీఖాన్లో జరుగుతున్నటువంటి ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల సత్సంకల్ప కేటీ రామారావు గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రధానంగా ముస్లిం పెద్దలకు, ముస్లిం సోదరులందరికీ, యువకులకు నమస్కారం. భారతదేశం ఒక లౌకిక ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ అన్నదమ్ములుగా ఉండాలని చెప్పని, సహజీవనంతో కొనసాగించాలని చెప్పని, హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండాలని చెప్పని, స్వాతంత్ర అనంతరం అందరం కూడా భారతదేశంతో ఒకటని చెప్పాలి ప్రపంచానికి చాటి చెప్తున్నాం. దానికి అనుగుణంగా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని భారతదేశంలోనే హిందూ ముస్లింలు కలిసి సహజీవనం ఏ విధంగా చేసుకొని చెప్పని 10 సంవత్సరాల పాలనలో ఈ భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి పాలన ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దానికి అనుగుణంగా ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ సోదరులు కేటీ రామారావు గారు సిరిసిల్లలో ఉండేటువంటి ముస్లిం సోదరులకు, ముస్లిం సమాజానికి అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించి అటు విద్యలో కానీ, వైద్యంలో కానీ, ప్రధానంగా ఈ షాదీఖాన్ నిర్మాణంలో కానీ అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలకు సహకరించే విషయం ఇప్పుడే వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా పెద్దలు కేసీఆర్ గారు తన మంత్రివర్గంలో మొదటిసారి, రెండవసారి మహమూద్ అలీ గారిని డిప్యూటీ సీఎంగా పెట్టి ముస్లింలకు ఆత్మస్థైర్యం కలిగించే విధంగా, ఆత్మబలం చాటుకునే విధంగా, వాళ్ళ ఉన్నతికి ఉపయోగపడే విధంగా, వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు కానీ, సమస్యలు ఉన్నప్పుడు కానీ చెప్పుకోవడం ఒక వేదికగా ఉండే. ఆయన నేర్పినటువంటి ఈ పరిపాలనలో అటువంటి పరిస్థితి లేనటువంటి ముస్లిం కాంగ్రెస్ పాలనలో వివక్షతో ఉన్నటువంటి పరిపాలన సాగుతున్నది. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని చెప్పని మంత్రులతో స్థానం కల్పించే సందర్భంగా పడుతుంది. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం చేసేటువంటి ఒక ఉపవాస దీక్ష ద్వారా వాళ్ళ ఆరోగ్యం మెరుగైతుంది, వాళ్ళ జీవన ప్రమాదాలు పెరుగుతాయి, వాళ్ళ జీవితంలో ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఇది సమాజానికి విస్తృతి చెప్పి తెలియజేస్తూ పెద్దలు కేటీ రామారావు గారు ఈ ఇఫ్తార్ గురించి, రోజా రంజాన్ గురించి, ముస్లింల గురించి మాట్లాడి చెప్పాలని వారు కోరుతున్నాం. रियासत तेलंगाना में जब से हुकूमत बदल गई, उम्मीद ये थी कि एक बदलाव आएगा और बेहतर काम किया जाएगा। आज हम ये देखते हैं कि कम से कम गरीब मुसलमानों को जो केसीआर साहब के हुकूमत में जो एक तोहफा दिया जाता था, क्योंकि हर किसी के लिए रमजान बहुत बड़ी त्योहार होती है, बहुत बड़ी एक दावत दिया जाता है, हर किसी को जश्न से मनाने की तमन्ना होती है। पर केसीआर साहब जितने दिन यहाँ हुकूमत में थे, वजीर आला थे, यहाँ पे गरीब मुसलमानों के साथ उनकी रीत और रिवाज को इज्जत देते हुए एक तोहफा दिया जाता था, हर किसी को तोहफा कर पहुँचता था। पर आज जब से कांग्रेस की हुकूमत आई है, ना बदकमा चीरा दिया जाता है, बदकमा साड़ी दिया जाता है, ना गरीब मुसलमानों को एक रमजान का तोहफा मिलता है, गरीब क्रिश्चियन को क्रिसमस गिफ्ट मिलता है। गरीबों के साथ क्या गुस्सा है इनको नहीं पता, गरीबों के साथ क्या इनका पंचायत है नहीं पता। तो एक बात तो साफ है, जब से 15-16 महीने में कांग्रेस की हुकूमत आई, हर किसी का हाल जो है बेहाल। ये मैं ऐसे ही नहीं कह रहा हूँ, आप पूछ लीजिए
चाहे आज एक गरीब किसान हो, एक गरीब ऑटो ड्राइवर हो, या कोई रियल एस्टेट कार्रवाई करने वाला कोई आदमी हो, या आखिर में कोई मौज बेचने वाला रोड पे भी हो, तो हर किसी का हाल आज बेहाल है। मैं आप तमाम भाइयों से बहनों से एक चीज कहता हूँ, ज्यादा सियासी बात मैं नहीं करूंगा, पर एक बात जरूर मैं करना चाहता हूँ। केसीआर साहब ने कभी भी मजहब के नाम पे सियासत नहीं किया। केसीआर ने इंसान को इंसान की तरह देखा। उन्होंने बस एक ही चीज में विश्वास रखा। कभी एक बार मुहिउद्दीन मखदूम ने कहा था, मैं बार बार इसको दोहराते रहता हूँ, हयात लेके चलो, कायनात लेके चलो, चले के चलो, सारे जमाने को साथ लेके चलो। चाहे हिंदू हो, मुसलमान हो, ईसाई हो, सिख हो, गरीब जो भी हो, जो भी तबके का हो, कोई भी जमात का हो, केसीआर साहब ने इंसान को इंसान की तरह देखते हुए उनकी मदद करने की कोशिश की। अगर गरीब मुसलमान भाइयों की, हमारे नौजवान बच्चों की तरफ बात की जाए, केसीआर साहब ने बहुत शानदार इंतजाम किया। टिब्रिस के जो स्कूल बने गए, उनके जरिए आज मैं आपको याद दिलाना चाहता हूँ, 1,40,000 से ज्यादा बच्चे, चाहे गरीब मुसलमानों के खवातीन हो या बच्चे हो, आज पूरे के पूरे गर्ल्स और बॉयज दोनों की भी तालीम दुनिया से लगने की काबिलियत में लाने के लिए जबरदस्त तालीम दी जा रही है। एक एक बच्चे पे आज 1,20,000 रुपया खर्च किया जा रहा है हुकूमत के जानिब से। मैं भाइयों से बहनों से एक चीज कहना चाहता हूँ, अगर आज की जो हुकूमत है, इनको कुछ अच्छा काम करना है तो हमसे बेहतर काम करे, गरीबों की और सहूलत, उनके लिए और बेहतर सहूलत करे, यही मैं कहना चाहता हूँ। आखिरी में मैं आप सभी भाइयों बहनों को एक ही चीज कहना चाहता हूँ, आज हिंदुस्तान में ऐसी हुकूमत है जो ना आपका रीत, ना हमारी रीत और रिवाज की तौर तरीके की इज्जत करती है। और केसीआर साहब जो है पहले ही दिन से क्रिश्चियन के लिए, मुस्लिम के लिए, हिंदू के लिए, हर किसी के लिए उनकी रीत और रिवाज को इज्जत देते हुए, उनके त्योहारों में, उनके फेस्टिवलों में शामिल होते हुए पहले दिन से हर किसी को साथ लेके चलने में उन्होंने विश्वास किया। बोला जाता है, कहा जाता है, सबका साथ सबका विकास। तो अगर आप देखा जाए, यहाँ तेलंगाना में जो दिखाया है, उनका जितना तहजीब हर किसी को साथ ले जाने की पूरे हिंदुस्तान के लिए एक मिसाल बना के वहाँ हिंदुस्तान में अव्वल दर्जा पे तेलंगाना को बिठाने वाले लीडर है हमारे केसीआर साहब। आपने दुआ किया, मैं बहुत बहुत शुक्रगुजार हूँ। जल्द से जल्द केसीआर साहब वापिस आए। मैं भी उम्मीद करता हूँ कि हर गरीब का मदद, चाहे वो किसी भी तबके का हो, कोई भी मजहब का हो, हर गरीब का खिदमत करने का एक बार केसीआर साहब को इंशाअल्लाह मौका मिलेगा और जरूर आपसे बार बार मिलने का मौका भी मिलेगा। और आखिर में मैं इतने कहूँगा, शादी खाना में कुछ और इंतजाम करके और कोई कमी है तो जरूर मेरी जिम्मेदारी है, मेरे फर्ज है कि उसको भी मैं पूरा करूँ। जरूर मैं करूँगा, मैं आपसे वादा करता हूँ। और आगे भी जाके आपका साथ कांधा से कांधा मिलाते हुए मैं आगे भी जाके आपके साथ चलूंगा, ये भी मैं वादा करता हूँ। అకాల వర్షం, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని లేనియడలో రైతుల పక్షాన ఆందోళన చేపడతామని భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండలం బద్నకల్ వెంకట్రావుపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం వడగళ్ల వార కురిసి దెబ్బతిన్న పంట పొలాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు 500 ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని, వెంటనే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పంట నష్టం అంచనా వేశారు కానీ నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. గత రాష్ట్ర ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా ఫసల్ బీమా యోజన ఎందుకు అమలు చేయలేదని గోపి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు మెరుగు అంజగౌడ్, ప్రధాన కార్యదర్శులు సౌల క్రాంతి, బాద నరేష్, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, నాయకులు కరెడ్ల రమేష్ రెడ్డి, గోపి, గిరిధర్ రెడ్డి, కోలకృష్ణ, మహేందర్, వరి వెంకటేష్ మరియు నాయకులు పాల్గొన్నారు. నిన్నటి రోజున అకాల వర్షం, వడగళ్ల వానకి మరి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో మరి ఈ బదనకల్ గ్రామంకు 1800 ఎకరాల వ్యవసాయ ఏరియా ఉంది. దానిలో నిన్నటి వానకు సుమారు 500 ఎకరాల పంట నష్టం జరిగింది. మరి రైతులు ఏసంగి పంటలో నీళ్లు చాలక నిన్నటిదాకా ఇబ్బందికర వాతావరణం ఉండే, పైప్ లైన్లతోటి నీళ్లు కొనుక్కొని, ట్యాంకర్లు కొనుక్కొని నీళ్లు పట్టే పరిస్థితి ఉండే. మరి అట్లా ఉన్నదానికి ప్రకృతి కూడా రైతన్న మీదనే
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ప్రకృతి కూడా వాళ్ళను కోపం చేసి మరి నిన్నటి రోజున ఏదైతే వడగళ్ళ వానకు 500 ఎకరాలు నష్టపోయినరు బదనకల్ గ్రామంలో. మరి రైతులు ఎకరానికి 25,000 సుమారు 25 నుండి 30,000 లాగోడు పెట్టి దీనికోసం పంట కోసం ఎదురు చూస్తున్నారు. మరి పొట్ట దశలో ఉన్నది చేతికి రాకుండా పోయింది నిన్నటి రోజున. మరి ప్రకృతి కన్నెర చేసినా కానీ పాలకులు ఏం చేస్తున్నారని ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేము. గత 10 సంవత్సరాల నుండి అధికారంలోకి ఉన్న పాత ప్రభుత్వం ఎన్నడూ రైతుకు నష్టం జరిగినా కానీ అంచనాలు వేసుడే తప్ప వాళ్ళ సమస్యలను పరిష్కరించదేసి వాళ్ళకు ఆ పరిష్కారం ఏదైతే ఉన్నదో అది రావాల్సిన దాకా వేచి చూసినా కానీ అది రాని పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు రైతుల కోసం ప్రాజెక్టులు కట్టినామని చెప్పుకునే ప్రభుత్వం మరి రైతులకు ఏ విధంగా సాయం చేసిందని అడుగుతున్నాం. ఈరోజు 12వ ప్యాకేజీ కంప్లీట్ చేసినట్టయితే మరి ముస్తాబాద్ ప్రాంత రైతాంగానికి కొంత నీటి సమస్య లేకుండా ఉంటుండే. మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఏం చేస్తుండో అని అడుగుతున్నాం. ఈరోజు మా శాసనసభ్యుడికి ఏమున్నా కానీ డీలిమిటేషన్లో ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు అయితే ఎన్ని ఎంపీ స్థానాలు అయితే అధికారంలోకి ఎట్లా రావాలి, అధికారాన్ని ఎట్లా అనుభవించాలి అన్న ఆలోచన తప్ప మరి సిరిసిల్ల ప్రాంత రైతాంగానికి 9వ ప్యాకేజీ కంప్లీట్ చేస్తే వీర్నపల్లి గంభీరపేట మండల ప్రాంత రైతులు బాగుపడతారు. మరి 12వ ప్యాకేజీ కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉన్న ముస్తాబాద్ ప్రాంత రైతులు బాగుపడతారు అన్న ఆలోచన కూడా లేదు. లిక్కర్ స్కాములు చేయాలా, డిలిమిటేషన్ల అధికారాల కోసం నిన్న తమిళనాడు పోయి అక్కడ మీటింగులు పెట్టుడు. మరి ఈరోజు రైతులను ఎవరు ఆదుకుంటారని అడుగుతున్నాం. ఎప్పుడైనా కానీ అంచనా పంట నష్టం వేసి అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి రాసుకుపోయేటప్పుడు రైతులు ఎగబడి రాయించుకుంటే తప్ప వాళ్ళకు నష్టపరిహారం వచ్చిన దాఖలు లేవు. మరి ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుండి. ఈరోజు ఏదైతే బందకల్ గ్రామంలో 500 ఎకరాలు నష్టం జరిగిందో వాళ్ళందరికీ నష్టపరిహారం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఊకోదని చెప్తున్నాం. మన రైతుల పట్ల ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తుంది. నిన్న కాక మొన్న రాయించెరువు వీర్నపల్లి కాడ నీళ్ళ బొట్టు లేక పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉండే. మరి నిన్న కాక మొన్న గంభీరావుపేటలో పెద్ద కాలువ నుండి నీళ్లు రాక రాత్రులు రైతులు అక్కడ పడుకునే పరిస్థితి ఉండే. మరి ఈరోజు నష్టపోయే రైతుల కోసం మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫసల్ బీమాను అమలు చేస్తున్నది, మరి ఆ ఫసల్ బీమాను గత ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడాది మీద 5 నెలలు అయినా కానీ ఫసల్ బీమాను ఇక్కడ కొనసాగించలేకపోతున్నది. మరి ఎందుకు? మీ ఉద్దేశం ఏంది? మీ 2 పార్టీలకు రైతులను మోసం చేసుడే లక్ష్యమా? మరి రైతుల సేవ చేస్తున్నామని చెప్పుకునే పార్టీలు ఈరోజు రైతుల కోసం ఏం చేస్తున్నాయి? పంటల కోసం నీళ్ళు ఇయ్యరు, నీళ్ళు ఇస్తే కొనుగోలు ఉండదు, కొనుగోలు ఇస్తే ధర ఉండదు. అదే రకంగా ఈ రకంగా నష్టపోతున్న రైతులకు ప్రకృతి కూడా నష్టం చేస్తున్నది. మరి రైతన్ననే వీటన్నిటికీ బాధపడాలా, రైతన్ననే వీటన్నిటికీ భాగస్వామి కావాలన్నా మరి ప్రభుత్వాలు ఆలోచన చేయాలా? తప్పకుండా ఇప్పుడు మేము రాంగ దారిలో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కలిసిండ్రు, అంచనాలు వేసుకుంటున్నాం అంటున్నారు. గత ప్రభుత్వం అంచనాలు వేసుడికే పరిమితమైంది. మరి మీరు కూడా అదే తోవాల నడుస్తారా? మరి రైతాంగాన్ని కాపాడుకుంటారా? ఏదన్నా ఒకటి మీరే నిర్ధారించుకోవాలా. మరి రైతులందరికీ సహాయం చేసి పంట నష్ట పరిహారం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమ పాదయాత్రలు అమలు చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ పాది శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. సిరిసిల్ల పట్టణంలోని కే కన్వెన్షన్ లో జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం అమలు తీరును వీడియో ద్వారా వివరించారు. ఈ నెల 26వ తేదీ నుండి ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ విధానాన్ని వివరించాల్సిందిగా ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఏఐసిసి మరియు పిసిసి పిలుపు మేరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజల అవసరాన్ని తెలుసుకుని మన పార్టీ చేస్తున్న పనుల్ని వివరించాల్సి ఉంటుందన్నారు. జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చేపట్టిన కార్యక్రమాన్ని వివరించడానికి కార్యకర్తలను, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పిసిసి మెంబర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను, అదేవిధంగా ఇటీవల నామినేట్ కాబట్టినటువంటి జిల్లా గంధారం చైర్మన్ కానీ, మార్కెట్ చైర్మన్ కానీ, కార్పొరేషన్ చైర్మన్ కానీ,
एससीसीएल, एससीसीएल, बीसीएल, महिला सेल, किसान सेल, अनुबंध विभाग యూత్ కానీ అన్ని సంఘాలు సంబంధించిన వారందరూ కూడా యాక్టివ్ చేసే విధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఒక ఓరియంటెడ్ క్లాస్ లాగా కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయేటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి విభాగం సంబంధించినటువంటి అందరికీ కూడా ఒక ఓరియంటెడ్ క్లాస్ లాగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల దగ్గరికి రిలేటెడ్ క్రమంలో సంక్షిప్త సమాచారాన్ని అన్ని దృశ్యమాలను వీడియో ద్వారా కూడా చూపెట్టాలని భావంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాలు పిసిసి తీసుకొని పీస్ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమైంది మళ్ళీ కొంచెం చేయండి బాగు మన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున గారి ఆదేశం గారి సోనియా గాంధీ గారు లోక్సభ ప్రతిపక్ష రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో కేసీ వేణుగోపాల్ గారు ఈ కార్యక్రమం అమలు చేస్తూ ఈ జై బాబు జై భీమ్ జై సంవిధానికి రాష్ట్రంలో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి నియోజకవర్గాలు పార్లమెంట్ స్థాయి కమిటీలు రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా సీరియస్నెస్ పెట్టేసి కార్యక్రమం తీసుకొని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంతో ఇప్పుడు చెప్పినప్పుడు అందరినీ కూడా అద్భుతంగా పిలుచుకోండి ఈ సమావేశం నిర్వహించిన పని కోరగానే నిన్నటి రోజే పెద్దలతో మాట్లాడి ఇచ్చినటువంటి మహేంద్ర రెడ్డి గారు కానీ నాలుగు లేదంటే సిరిసిల్ల పట్టణ వేల పట్టణ అన్ని మండల శాఖ అధికారులు మాట్లాడి మార్కెట్ మాట్లాడి ఇదే కార్యక్రమం ఉంది మనం ముందుకు పోవాలంటే పెట్టుకున్నాం మధ్యాహ్నం చెప్పని ఈ సమాచారం ఇవ్వగానే మనకు బాధ్యత సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల వేములవాడ కోఆర్డినేటర్గా ఇన్ఛార్జిగా పెద్ద రమేష్ గారు మనకి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. దాంతో పాటు ఈ జయబాబు ఏ సంవిధానికి సంబంధించినటువంటి 8 పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వారికి ఎడ్యుకేట్ చేయడానికి కోసం పెద్దలు మన కుటుంబ సంతోష్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా ప్రజలు తయారీగా ఉర్దూ అకాడమీ స్టేట్ చైర్మన్ హుస్నాబాద్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నాలుగు శాసనసభ్యులుగా పోటీ జగన్తో 2వ స్థానం తీసుకున్నటువంటి తయారీ గారు రావడం జరిగింది. ఇందులో అనేక మంది ఇల్లు నుంచి ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా జయబాబు జేపీ సంవిధానంలో పాల్గొంటున్నటువంటి యాక్టివ్ నేతలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్తా ఉన్నారు. అందులో భాగంగా మన నాలుగు శశికళ గారికి కూడా వేరు నిజామాబాద్ అర్బన్ అదేవిధంగా పోలెండ్కు సమయంగా వాటిని కూడా వేయడం జరిగింది. అక్కడ కూడా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేయాల్సినటువంటి కార్యక్రమం తీసుకొచ్చి చేయడం జరిగిన వాటి సందర్భం చెప్తూ ఈ సందర్భంగా మనందరూ కూడా ఇప్పుడు మనకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వచ్చినటువంటి ఆదేశాలు మనకి ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఏ విధంగా అమలు చేయాలి, పాదయాత్ర రూపంలో ఏ విధంగా ముందుకు పోవాలి, వీటన్నిటి కూడా దృశ్యమార్గంలో మనం చెప్తారు. దానికంటే ముందు మనం చేయవలసిన కార్యక్రమాన్ని ప్రతిజ్ఞ కూడా చేయాలని చెప్పాలని చెప్పింది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్న చిన్ననాటి స్నేహితులంతా ఎక్కడెక్కడో స్థిరపడి అర్ధ శతాబ్దం తర్వాత ఒకచోట చేరిన అపూర్వ ఘట్టం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. 1973 నుండి 75 వరకు ప్రభుత్వ పాఠశాలలో మరియు జూనియర్ కళాశాలలో చదివిన అప్పటి మిత్రులంతా ఈ రోజు ఒకచోట చేరిన అపూర్వ ఘట్టం ఇది. కరెక్ట్ 52 సంవత్సరాల తర్వాత తన చిన్ననాటి స్నేహితులతో ఈ రోజు సిరిసిల్ల ఆత్మీయ సమ్మేళనానికి వేదిక అయింది. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి మరియు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన చిన్ననాటి స్నేహితులు ఈ రోజు మాన్యా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాటలు బోధించే ఉపాధ్యాయులు పూలమాలలు శాలువాతో ఘనంగా సన్మానించుకున్నారు. ఇటు ఆత్మీయ సమ్మేళనానికి కుటుంబ సమేతంగా తరలి రావడం విశేషం. ఈవెన్ వాళ్ళు కూడా కాదు, మనం కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది రిగార్డింగ్ టెక్నాలజీ. దట్ ఈస్ ఏ మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీబడి అట్లీస్ట్ టు కీప్ అవర్ మైండ్ షార్ప్. ఇది ఒకటి. లాస్ట్ మై అప్లోడింగ్ చేసి డైలీ లిసన్ టు మీ ఒకటండి క్లోజ్ చేస్తున్నాం. దయచేసి నేను ఇప్పుడు ఒకటి ఇక్కడ ఉన్న నా సహచర మిత్రులందరికీ ఈ ఎవరైతే ఆర్గనైజింగ్ కమిటీ ఉన్నారో వారికి ప్రత్యేకమైన అభినందనలు. మామూలుగా నేను 8th, 9th, 10th 1973 బ్యాచ్ అది మాది మండపల్లి విలేజ్. నేను 6th, 7th తంగల్పల్లిలో ఇంటర్ చేశాను. తర్వాత డిగ్రీ, తర్వాత ఉస్మానియా లా కాలేజీలో
నేను ఎల్బీ కంపెనీ అప్పుడున్న 3 సంవత్సరాల చిన్న అమ్మాయి చెప్పాలంటే అప్పుడు అసలు జస్ట్ ఒక 2 minutes అండి చిన్నది. చిన్న చెప్పాలి మా జనార్దన్ రెడ్డి మిత్రుడు మా దగ్గర అక్కడ రెగ్యులర్ కలుస్తున్నాడు. నా బ్యాచ్ అయితే వాస్తవంగా టికెట్ లెక్క చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి గంభీరావుపేట మండలాన్ని అభివృద్ధి చెందిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమన్లు అన్నారు. శ్రీగాద రాజుపేట గ్రామంలో 35 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం పర్ష హనుమన్లు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గంభీరావుపేట మండలానికి కేకే మహేందర్ రెడ్డి సహకారంతో కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు ప్రారంభించామని, ఇంకా 4 సంవత్సరాల కాలంలో గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాలకు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేసి తీరుతామని పర్ష హనుమన్లు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు వాటిని నెరవేర్చే ప్రయత్నం చేస్తుందని, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయన్నారు. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను అదేవిధంగా అభివృద్ధి పనులకు ఆర్థిక పరిస్థితుల్ని బట్టి అమలు చేస్తున్నారని, అన్నిటికంటే ముఖ్యంగా బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో 29% రిజర్వేషన్ల నుండి 42% పెంచుతూ అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి ఆమోదింపజేయడం చారిత్రాత్మకమని పర్ష హనుమన్లు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లె రాజం, దిడ్డి నవీన్, దిడ్డి హరీష్, అల్లె లక్ష్మణ్, బండి సత్యం, అల్లె రమేష్, కత్తుల బాబు, అల్లె రాజయ్య, ముద్దసాని లింగం, దిడ్డి బాలరాజు, ముద్దసాని హనుమన్లు, దిడ్డి నరసింహులు, బండి గోవర్ధన్, తార్క భరత్, బందుల రాజు, బందుల సంజీవ్, దిడ్డి స్వామి, కోడూరు రాజు, ముడికి రాజు, దిడ్డి హరీష్, మోడికే సురేష్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఈ 3 సంఘాలకు తప్పకుండా మిగతా ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ స్థానిక కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్న గారి సహకారంతో ఈ మిగతా పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా కూడా చాలామంది ఏమన్నారంటే ఇక్కడ ఈ సైడ్ మోరీలు కూడా ఇంకా ఇంకా పూర్తి కాలేవు, కూలిపోయినాయి. అదేవిధంగా ఇంకా మిగతా ఇండ్ల దగ్గర కూడా చిన్న చిన్న దారులలో కూడా చేయవలసి ఉన్నది. అవి కూడా అడిగిర్రు. తప్పకుండా వాటిని కూడా ఈ 4 సంవత్సరాలలో విడతల వైజ్గా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ తొవ్వ కూడా ఇంకా ఊరందరికీ అందరూ అనుకుని కట్టిన మల్లన్న అదేవిధంగా ఎల్లమ్మ టెంపుల్ వరకు అక్కడికి కావాలని అంటుర్రు. అది కాబట్టి ఈ తొవ్వ ఇక్కడికే కాక మళ్ళీ త్వరలో నిధులు కేకే మహేందర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఆయన కన్విన్స్ చేసి ఆ ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా అక్కడి వరకు కూడా ఆ మల్లన్న ఎల్లమ్మ టెంపుల్ వరకు కూడా ఈ సీసీ రోడ్ను పూర్తి చేసే బాధ్యత కూడా మా పైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతిదీ కూడా ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిందో దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. గత ప్రభుత్వం నిర్వాహకం వలన ఆర్థిక అస్తవ్యస్తం, డబ్బులు లేని కొరత ఏర్పడము, దాంట్లో కొన్ని స్కీములు అనుకున్న వేగంగా జరగకపోవడము అది జరుగుతూ ఉన్నది. అయినా కానీ మహిళలకు ఫ్రీ బస్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మన గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నారు. సబ్సిడీతోని గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నారు. రైతులకు కూడా దాదాపు 90% రైతులకు కూడా రుణమాఫీ చేస్తుర్రు. రైతు భరోసా కూడా ఇంకా పడతా ఉన్నది. ఇవన్నీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అతి ముఖ్యంగా మొన్నటి రోజున బీసీకి సంబంధించిన రిజర్వేషన్లను విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ప్రస్తుతం బీసీలకున్న 29% రిజర్వేషన్లను 42% రిజర్వేషన్లకు పెంచే విధంగా మన అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టిర్రు. అది కాంగ్రెస్ ప్రభుత్వము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా బీసీలు ఇక్కడ ఎక్కువ మట్టుకు మొత్తం బీసీలే ఉన్నారు కాబట్టి నిజంగా అది హర్షించదగ్గ విషయం. అది అటువంటి అసలు ఎన్నో ఏళ్ళుగా ఏ ప్రభుత్వం ఏ పార్టీ చేయని ధైర్యము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. అది బీసీలకు, విద్యార్థులకైతే కాలేజీలలో రిజర్వేషన్లు, అదేవిధంగా ఉద్యోగ రంగాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్లో 42% రిజర్వేషన్లు, అదేవిధంగా స్థానిక సంస్థ వచ్చే ఎలక్షన్లలో గతంలో రిజర్వేషన్ లేకపోవడం వలన వేరే సామాజిక వర్గాలే చేశారు. ఈ 42% అమలు అయితే బీసీలకు చాలా లబ్ధి జరుగుతుంది. కాబట్టి అందరికీ దీని పక్షాన ఇట్లా ఈ 42% రిజర్వేషన్లకు బీసీ బిల్లు పెట్టిన ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రి పొన్నంప్రభు గారికి, ఆది శ్రీనివాస్ గారికి, కేకే మహేందర్ రెడ్డి గారికి, ఈ రాజుపేట గ్రామస్తుల అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడ ఈ రాజుపేట చిన్న గ్రామం కాబట్టి కల్మషం లేని మనుషులు అందరూ ఒక్కటిగా ఉన్నాయి. గతంలో చరిత్ర ఒక కేసు లేకుండా అందరు కలిసి ఉండి డెవలప్ చేసుకున్న చరిత్ర ఉంది. కాబట్టి నేను కూడా ఈ గ్రామంలో రాజుపేట గ్రామంలో ఒక గ్రామస్తునిగా
ఒక కుటుంబ సభ్యునిగా ప్రతి వ్యక్తిగత సమస్యలతో పాటు అభివృద్ధి పనులన్నిటినీ చేసే బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఇందులో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇతర పార్టీ నాయకులకు, గ్రామ పెద్ద మనుషులందరికీ, కుల సంఘం నాయకులకు అందరికీ, యువకులకు నా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. పత్రిజీ ఆశ్రమ సిద్ధికై ప్రపంచ శాంతి కొరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. మూగజీవుల సంరక్షణ కొరకు లోక కళ్యాణార్థం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో మెగా శాకాహార ర్యాలీకి చేపట్టారు. 3 జిల్లాల నుండి శాకాహార ప్రియులు తరలిరాగా స్థానిక పద్మనాయక ఫంక్షన్ హాల్ నుండి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్ అంబేద్కర్ పాత బస్టాండ్ మీదుగా సాగింది. మాంసాహార జీవుల్లో దేవుడు ఉంటాడని, ఎవరు కూడా మూగ జీవాల్ని చంపవద్దని పిలుపునిస్తూ ర్యాలీ సాగింది. మహర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో సిరిసిల్లలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ మెగా ర్యాలీ సాగింది. శాకాహార ర్యాలీ ఈరోజు సిరిసిల్ల పట్టణంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి రాజ్యాంగంలో జీవుల పట్ల అందరూ ప్రేమతో ఉండాలనేసి, జీవుల పట్ల ప్రేమ చూపించాలనేసి రాజ్యాంగంలో చెప్పబడింది. రాజ్యాంగ సిద్ధాంతం అహింస కాబట్టి ప్రతి భారతీయ పౌరుడు అహింసలో జీవించాలి. అహింస అంటే ఏ జీవిని చంపకుండా, హింసించకుండా అహింసలో జీవమని, అహింసలో జీవించమని ప్రోత్సహిస్తుంది. కాబట్టి అందరూ అహింసలో జీవిస్తాం. బారు ఎక్కడ పోయినాం? ప్రతి ఒక్కరూ శాఖలు కావాలి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశ భక్తులను కనుమరుగు చేసి బ్రిటిష్ వారికి తోతులుగా మారి స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా పనిచేసిన సావర్కర్ లాంటి వారిని దేశ భక్తులుగా ప్రచారం చేస్తున్న బీజేపీ పాలకుల విధానాన్ని వ్యతిరేకించాలని, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల ఆశయాలను నేటి యువత కొనసాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ పిలుపునిచ్చారు. ఈ రోజు అమృత్ లాల్ శుక్లా కార్మిక భవనం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ గార్ల అమరవీరుల వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడారు. సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులను బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన దాని మీద వారికి ఉరిశిక్ష విధించినా కూడా దేశం కోసం ప్రాణాన్ని సైతం ప్రాయంగా వదులుకున్నారని అన్నారు. వారి ఆశయాలను నేటి యువత కొనసాగించవలసిన అవసరం ఉందని, భగత్ సింగ్ కలలుగన్న సంపూర్ణ స్వాతంత్ర్యం రాలేదు, స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు వచ్చినా కూడా విదేశీ పాలన మారింది తప్ప మిగతా విషయాల్లో ఎలాంటి మార్పు జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, అన్నల్ దశ గణేష్, సిపిఎం నాయకులు సిరిమల్ల సత్యం, నక్కా దేవదాస్, గుడ్డు రమేష్, సబ్బాన్ చంద్రకాంత్, చిందం కమలాకర్, కుమ్మరి కిషన్, ఒగ్గు గణేష్, ఉడత రవి, మచ్చ వేణు, ఎలిగేట్ శ్రీను, సందుపట్ల పోచమల్లు, బచ్చు సదానందం, బోట్ల వెంకటేశం పాల్గొన్నారు. దేశ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ పాలకులు అవలంబించినటువంటి దోపిడీలు, దౌర్జన్యాలు, అణచివేతనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి బ్రిటిష్ ప్రభుత్వం విధించినటువంటి ఉరిశిక్షను తృణప్రాయంగా ఉరికంబం ఎక్కి ప్రాణాలు అర్పించినటువంటి షహీద్ భగత్ సింగ్,
రాజ్గురు సుఖదేవుల 94వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారికి ఘనమైనటువంటి నివాళులు విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది. మరి దేశ స్వాతంత్ర ఉద్యమంలో మరి భగత్ సింగ్ గారు ఎనలేని పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది. మరి 24 ఏళ్ళ యుక్త వయసులోనే మరి ఉరిపంగం ఎక్కినటువంటి మరి గొప్ప వ్యక్తి భగత్ సింగ్ గారు. అదేవిధంగా మరి ఆనాడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఢిల్లీ వీధుల్లో ఎర్రటి కాగితాలను చల్లి ప్రజలను చైతన్యం చేసినటువంటి వ్యక్తి. ఢిల్లీ పార్లమెంటు పైన కూడా బాంబు విసిరి ఆనాడే ఆ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎంతో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగించినటువంటి వ్యక్తి భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ గారు. మరి వారి ఆశయాలను కొనసాగించాల్సినటువంటి బాధ్యత నేటి యువతరం ప్రజానీకం పైన ఉందని గుర్తు చేస్తూ మరి ఆనాడు బ్రిటిష్ పాలన మాదిరిగానే ప్రస్తుతము పాలకులు కూడా అదే విధానాలను అవలంబిస్తూ ఉన్నారు. సంపన్నులకు ఆస్తులు పెంచే విధంగా ప్రజలను దోచుకునే విధంగా విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా మరి ఆనాటి భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవుల గార్ల యొక్క పోరాట స్ఫూర్తితో అందరం కూడా వారి ఆశయాలను ముందుకు కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ మరొకసారి వారికి సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన విప్లవ జోహార్లు నివాళులు అర్పించడం జరుగుతుంది. సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ గార్ల వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి భగత్ సింగ్ గారు, రాజ్గురు సుఖ్దేవ్ గారు సంపూర్ణ స్వతంత్రం కొరకు వాళ్ళ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉరితాలను ముద్దాడినటువంటి మహావీరులు. దేశం కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి అసొంటి అమరవీరులను మనం అందరం స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందు తీసుకోవాల్సిన అవసరం నేటి తరం మీద ఎంతైనా ఉంది. నేటి యువత ఆలోచించాలి, ఆయన ఆశయాలను ముందు తీసుకుపోయేందుకు ముందు భాగంలో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక విషయాన్ని మేము యువతకు చెప్పదలుచుకున్నాం. ఈరోజు చూసినట్టయితే ఆనాడు భగత్ సింగ్ గారు సంపూర్ణ స్వాతంత్రం కావాలని ఏదైతే అన్నాడో, సంపూర్ణ స్వాతంత్రం అంటే ఈరోజు చూసినట్టయితే యువకులకు, చదువుకున్న వారికి ఉద్యోగాలు లేక మరి పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య కొనసాగుతుంది. రైతులకు గిట్టుబాటు ధర రాక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కొనసాగుతూ ఉంది. కార్మికులు కనీస హక్కులు లేక, కనీస వేతనాలు లేక కార్మిక వర్గం కూడా రోజు రోజుకు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు దిగజారే పరిస్థితులు ఈరోజు పాలకులు చేస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా ఆయన ఏదైతే స్వతంత్రం కావాలో, అందరూ సమానంగా బతకాలి, సమానంగా ఉండాలి, ఇక్కడ సోషలిజం రావాలనే కలలుగన్నది ఈరోజు ఈ పాలకులు దాన్ని పక్కన పెట్టేసి మరి ఆయన ఆశయాలను కూడా పక్కన పెట్టేసి ఈరోజు మొత్తం ఈ గతంలో బ్రిటిష్ పాలన ఎట్లా కొనసాగిందో అదే పాలన నేడు కొనసాగే పరిస్థితి కనబడతా ఉంది. పేదోళ్ళు ఇంకా పేద వారిగా మారుతూ ఉన్నారు, ధనవంతులు ఇంకా పెద్ద ఎత్తున ధనవంతులుగా మారే పరిస్థితి కనబడతా ఉంది. దేశభక్తులు ఏవైతే దేశం కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళను ఈరోజు దేశ ద్రోహులుగా ముద్రించే ప్రయత్నం చేస్తే వాళ్ళని కనుమరుగు చేసే దిశగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా ఎవరైతే బ్రిటిష్ వారికి వత్తసు పలికి బ్రిటిష్ వారి కాళ్ళకు మడుగులొత్తి స్వాతంత్ర వ్యతిరేకంగా పనిచేసినటువంటి సావర్కర్ వాళ్ళని తీసుకొచ్చి దేశభక్తులుగా ముద్రిస్తూ ఈరోజు ప్రజలకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి విషయాల మీద మరి ప్రజలు గమనించి ఏదైతే కార్మిక, రైతు, ప్రజల వ్యతిరేకంగా పాలిస్తున్నటువంటి ప్రభుత్వాల మీద ఈరోజు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఏదైతే కార్మికులు, కర్షకులు అందరూ ఎదుర్కొన్న సమస్యలను పక్కదో పట్టించేందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అన్ని సమస్యలు ఏదైతే ఉందో హిందూ, ముస్లిం రకరకాల ప్రయత్నాలు చేసి మతాల మధ్య, కులాల మధ్య రులిలు పెట్టించుకుంటూ సమస్యలను పక్కదో పట్టించే విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి అసొంటి విధానాల మీద మనం అందరం ఆలోచించి రాబోయే కాలంలో భగత్ సింగ్ ఆశయాలు అయితే ఏవైతే సోషలిజం, అందరూ సమానం బతకాలి, అందరూ సమాన హక్కు ఉండాలని ఏదైతే ఆయన నినాదించిండో ఆయన ఆశయాల కొరకు అందరూ యువత ముందుకొచ్చి ఆయన ఆశయాల సాధన కొరకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధికారులు టీ స్టాల్ ను తొలగించడంతో ఉపాధి కోల్పోయిన భక్తుల శ్రీనివాస్ కు కేటీఆర్ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన టీ స్టాల్ ను ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ వద్ద కేటీఆర్ వీరాభిమాని భక్తుల శ్రీనివాస్ కేటీఆర్ పేరిట టీ స్టాల్ పెట్టుకుని జీవిస్తుండగా అధికారులు ట్రేడ్ లైసెన్స్ లేదని దౌర్జన్యంగా టీ స్టాల్ ను తొలగించారు. దీనిపై కేటీఆర్ ఘాటుగా స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి త్వరలోనే తన సొంత ఖర్చులతో టీ స్టాల్ ను ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద టీ స్టాల్ ను ఏర్పాటు చేయించి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలగందుల రమణ మరియు తోట ఆగయ్య, జిందం చక్రపాణి, జిందం కళ, బొల్లి రామ్మోహన్ తదితరులు ఉన్నారు. బ్యాగ్ తీసుకో.
ओम विष्णुपक्षस्थल स्थिताय महाभुवनेश्वरिणे नमः। ओम भार्गवणे नमः। ओम ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారుల్ని గుర్తించాలని తెలంగాణ ఉద్యమ ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన చైతన్య యాత్ర నేడు సిరిసిల్లకు చేరుకుంది. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ చేపట్టిన చైతన్య యాత్ర ఈ రోజు సిరిసిల్లకు చేరుకుంది. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాలలు సమర్పించి ప్లీనరీకి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీ 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని అన్నారు. ఉద్యమకారులకు 25,000 పెన్షన్ అమలు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పై డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేకుంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న సికింద్రాబాద్ లో తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ సమావేశం విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యాప్త చైతన్య యాత్ర చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు గోనె ఎల్లప్ప, కుసుమ విష్ణు, కొమ్మల రాజు ఐలయ్య, వెంగళ లక్ష్మణ్, వెంగళ వెంకటేష్, కొండ శంకర్, సిరిపురం గంగరాజులతో పాటుగా ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏప్రిల్ 21వ తారీఖున జరిగేటువంటి ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఈరోజు గౌరవనీయులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ గారు చీమ సీనన్న గారి ఆధ్వర్యంలో మరి ఉద్యమకారుల హక్కులకై, వారి సంక్షేమానికై మరి పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నటువంటి మరి చీమ సీనన్న గారికి రాజన్న సిరిసిల్ల ఉద్యమకారుల పక్షాన వారికి హృదయపూర్వక మరి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు చైతన్య యాత్ర ఉద్యమకారుల మరి సంబంధించినటువంటి చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు సిరిసిల్లకు మరి ఇచ్చేసినటువంటి ఉద్యమకారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మనం చూసినాం, మరి గతంలో మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో మరి గత ప్రభుత్వంలో మరి ఏ విధంగా మరి ఉద్యమకారుల గుర్తింపు లేదో అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాకముందు మరి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మరి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ఉద్యమకారులకు మరి 250 గజాలు కావచ్చు,
అలాగే పెన్షన్ కావచ్చు, అలాగే మరి వారి సంక్షేమానికి మన యొక్క నిధిని కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పి కూడా మరి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మరి అమలు చేయాలని చెప్పి ఈరోజు మరి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా మరి గడిచినటువంటి 15 నెలలు గడుస్తూ ఉన్నది. దయచేసి మీరు ఇప్పటికైనా మరి ఉద్యమకారులను గుర్తించండి. మరి ఉద్యమకారులను గుర్తించి మరి వారికి ఆదుకున్నట్టయితే వారి కుటుంబానికి అండగా నిలిచిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరు ఇప్పటికైనా స్పందించండి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మరి 14 సంవత్సరాలుగా వారి భార్య పిల్లల్ని పక్కకు పెట్టి వారి కుటుంబాన్ని పక్కకు పెట్టి మరి వారు తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పనిచేసినటువంటి పరిస్థితి, మరి జైలుకి వెళ్ళిన పరిస్థితి, అలాగే మరి రోడ్డెక్కి మరి నిరంతరం పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు ఈరోజు మా మధ్యనే ఉండడం నిజంగా మరి సంతోషదాయకం. కానీ వారి కుటుంబాలు నిజంగా వారు ఆర్థికంగా చితికిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఏదైతే ఇచ్చిన హామీ ఉందో దాన్ని నెరవేర్చాలి. మరి అనేక ఉద్యమ పోరాటాలు చేస్తున్నటువంటి సీనన్న గారు మరి వారికి అండగా మరి ప్రతి ఒక్క ఉద్యమకారులంతా కూడా ఐక్యంగా ఉండి మన ఉద్యమకారుల పోరాటానికి మరి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్రకి సిరిసిల్లకి ఆహ్వానం పలికినటువంటి సిరిసిల్ల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర జిల్లా అధ్యక్షులు బొజ్జ కనకన్న గారికి, సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాసన్న గారికి, పుష్పకృష్ణ గారికి, అదేవిధంగా సిరిసిల్ల ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఈ యొక్క ఉద్యమకారుల చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారికి 250 గజాలు ఇంటి స్థలం ఇస్తాం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని హామీ పెట్టడం జరిగింది. హామీ రావడంలో కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ముఖ్య భూమిక పోషించడం జరిగింది. ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని, మేనిఫెస్టో చైర్మన్ శ్రీధరబాబు గారిని కలిసి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విజ్ఞప్తి మేరకు ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నారు మిగతా వాటన్నిటిని, కానీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు మాత్రము ఎవరు కూడా నోరు మెదపడం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేయాలి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే. అదేవిధంగా కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులని నిర్లక్ష్యం చేశారనే కేసీఆర్ గారిని ఓడించడం జరిగింది, కాంగ్రెస్ పార్టీని గెలించడం జరిగింది. మరి మీరు కూడా కేసీఆర్ లెక్కనే ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయవద్దని మీకు చెప్తున్నాం. కేసీఆర్కి పట్టిన కథే మీకు కూడా రావద్దని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు రాజకీయ పార్టీలు కేవలం రాజకీయాలనే చేస్తున్నాయి, కానీ మీకు పదవులు రావడానికి ముఖ్య కారణం తెలంగాణ ఉద్యమకారులు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు చేసిన ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా, నేడు మీరు ముఖ్యమంత్రి అయినా కానీ ప్రత్యేక రాష్ట్రం రాబట్టే. ఈరోజు ప్రత్యేక రాష్ట్రం రావడానికి కారణం ఎవరు? తెలంగాణ ఉద్యమకారులు. కాబట్టి ఇవాళ మీరు ఇచ్చిన హామీలలో మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద మీరు తప్పకుండా చేస్తారనే ఆశాభావంతో ఉద్యమకారులు ఉన్నారు. తప్పకుండా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏప్రిల్లో వేలాది మంది ఉద్యమకారులతో ప్లీనరీని 21న ప్రకటిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జూన్ 2 లోపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని మీరు ప్రారంభించాలి. ప్రారంభించకపోతే మాత్రం తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఏ విధంగా అనేక రూపాల్లో ఉద్యమం చేసినామో ఈరోజు ఉద్యమకారుల కోసం కూడా ఉద్యమకారులు అందరూ కూడా పార్టీల రహితంగా ఐక్యమవుతున్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, జనసమితి వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, లెఫ్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు. ఈరోజు ఉద్యమకారులందరూ కూడా పార్టీల జెండాని పక్కన పెట్టి ఈరోజు ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం, సంక్షేమం కోసం ఏకమవుతున్నారు. మీరు కనుక జూన్ 2 లోపు చేయకపోతే మరో ఉద్యమాన్ని కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. స్వాతంత్ర ఉద్యమ నేత రామ్ మనోహర్ లోహియా 115వ జయంతి వేడుకలు జనతాదళ్ యు ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఘనంగా జరిగాయి. సంఘ సంస్కృత భారతదేశ స్వాతంత్ర ఉద్యమ నేత రామ్ మనోహర్ లోహియా 115వ జయంతి వేడుకలు సిరిసిల్ల జనతాదళ్ యు ఆధ్వర్యంలో స్థానిక వెంకంపేటలో ఘనంగా జరిపారు. ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనతాదళ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంబల మల్లేశం, కుసుమ విష్ణుప్రసాద్ మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మరియు దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరుగట్టి పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త రామ్ మనోహర్ లోహియాని గుర్తు చేశారు. ఆయన సేవలు ఉత్తర భారతదేశానికి పరిమితమయ్యాయని, మన ప్రాంతానికి తక్కువ పరిచయం ఉన్నారని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన తలంపు ఇప్పుడిప్పుడే జరుగుతుందని అన్నారు. ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్కరు పయనించాలని వారు పిలుపునిచ్చారు. గొప్ప రాజనీతికుడైన రామ్ మనోహర్ లోహియా గారి 115వ జయంతి ఉత్సవం ఈరోజు
జనతాదళ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. రామారావు లోహియా సేవలు భారతదేశంలో ఉత్తరాదికే పరిమితమైంది, కానీ దక్షిణాది ప్రాంతంలో అతని గురించి కొద్ది మందికి మేధావి వర్గానికే తెలుసు. కానీ ఆయన అంతర్సాధ్యమైన స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైత్యయాత్రలో పాల్గొని ఎన్నో అడ్డుపోట్లకు ఎదుర్కొని 10 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఆయన చేసిన దేశానికి కొరకు స్వాతంత్రం కొరకు పాల్పడిన పోరాటం మరవరానిది. ఆయన చేసిన సేవలు ప్రతి భారతీయులు గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన యువతకు రాజకీయ మార్గంలో రావాలని ఎన్నో ఏళ్ళుగా కలగన్నారు, కానీ ఆయన ఆశయాలు ఇప్పుడిప్పుడే కొద్దిగా నెరవేరుతున్నట్టుగా కనబడుతుంది. సోషలిజ సామ్రాజ్యాన్ని స్థాపించాలని అనేక కలలు కన్న లోహియా గారు ఆయన ఆర్థిక స్వాతంత్ర్యం కొరకు దేశంలో వ్యవసాయ పనులకు యంత్ర సామగ్రి రావాలని కలలు కన్న వ్యవసాయ ఉద్యమం లేపిన నాయకుడు. ఆయన లేని లోటు భారతదేశం ఎప్పటికి గుర్తించుకుంటుంది. ఆయన సేవలు భారతదేశ ప్రజలు ఎప్పటికి గుర్తించుకోవాలని భారతదేశం తరపున అతనికి భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రామ్మనోహర్ లోహియా అమరవీరుల దినోత్సవం సందర్భంగా భగత్ సింగ్ గారికి, సుఖ్దేవ్ గారికి, సత్యదేవ్ గారికి మరియు అమరవీరులందరికీ ఈరోజు జోహార్లు అర్పించుకుంటున్నాం. పార్టీ తరఫున వారికి శిరస్సు వంచి పదాభివందనం చేస్తున్నాం. ఈరోజు అమరవీరుల దినోత్సవం కాబట్టి వారికి ముందుగా జోహార్లు అర్పిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన జనతాదళ్ కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, మన రామ్మనోహర్ లోహియా గారు ఎన్నో సేవలు చేసి భారతదేశానికి ఎంతో సేవ చేసినప్పటికీ ఇప్పటికీ మన భారతదేశాన్ని గుర్తించకపోవడం శోచనీయం. ఇలాంటి జనతాదళ్ సంఘాలటువంటి ఆయన గుర్తించి ఆయన జ్ఞాపకార్థంగా ప్రతి ఒక్కరికి మన నాయకుడికి పనిచేసిండు, మన రైతుల విభాగానికి మంచి పని చేసిండు అని చెప్పడానికి ఏముంది తప్ప మన ప్రభుత్వం ఎలాంటి పని చేయలేదు. ఇప్పటికైనా భారతదేశ ప్రభుత్వం ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని మా కోరిక. అదేవిధంగా ఆయనను అప్పుడప్పుడు మన ప్రభుత్వమే ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రతి మందికి గుర్తింపు ఉందని విధంగా చేయాలని కోరుకుంటున్నాం. జై హింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.